ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? మంచిది. దేవునికి మహిమ. దేవుడు మనందరినీ ఈ రీతిగా కాచి ఆయన కాపాడిన విధానంకే స్తోత్రాలు చెల్లిస్తూ మనం చక్కగా 9 నెలలు ముగించుకొని 10వ నెలలోకి నిన్నటి దినమున అడుగుపెట్టాం. 9 నెలల్లో ఎంతోమంది జీవితాల్లో శోధన, బాధ, వేదన, దుఃఖము, ఎన్నో అపాయాలు ఎదురైనాయి కదా. అయినప్పటికీ దేవుడు మనందరినీ కూడా కాచి ఆ కాపాడిన విధానం బట్టి మహిమ. అలాగే అందరం 10వ నెలలోకి వచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడి నెలంతా మనల్ని కాచి కాపాడాలి. మిమ్మలను, మీ పిల్లలను, మీ ప్రయాణాల్లో, మీరు చేసే పనుల్లో అన్నిట్లో కూడా దేవుడు మీకు తోడయ్యుండి చక్కటి దీవెన ఆశీర్వాదాలు ప్రభు మీకు అనుగ్రహించి నిలబెట్టుకొని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 42వ దావీదు కీర్తనలో ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఏంటంట? ఆశ అనగా కోరిక కదా. మనకి ఎన్నో కోరికలు. ఒక ఆమె నాతో అంటది, అమ్మ అలా ఉండాలని నాకు ఆశ కలిగి ఉన్నాను, లేదంటే అమ్మ నీ దగ్గర నుంచి అది ఇస్తే బాగుండనే ఆశ నేను కలిగి ఉన్నాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశను, ఒక్కొక్క కోరికను చెప్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ దుప్పి కనుక దుప్పి గురించి అని ఎంత బాగా రాస్తూ ఉన్నాడంటే అది నీటి వాగుల కొరకు మాత్రమే ఆశపడుతుందట. ఎందుకంటే దుప్పికి శత్రువు వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు, ఒకవేళ ప్రాణప్రాయం మీదకి వచ్చినప్పుడంట ఈ దుప్పి దాగుకునే స్థలం ఏదంటే నీటి వాగులు కదా. మనకి ప్రాణం మీద ఎంత భయం ఉంటుందో, మనకు కూడా శోధన వస్తున్నప్పుడు, మరణం వస్తుంది అన్నప్పుడు, లేదా ఏదైనా ఆపద మన జీవితంలో కలిగినప్పుడు మనం ఎంత బాధ వేదన కలిగి ఉంటామో పారిపోటానికి ప్రయత్నిస్తామే. అలాగే కూడా పక్షులు కూడా, జంతువులు కూడా, దేవుని బిడ్డలారా అన్నీ కూడా ఆశ కదండి. అందుకంటే నువ్వు ఆ నీటి వాగు దగ్గరికి వెళ్ళి ఆశపడుతుందట. ఆశపడినట్లు కదా నీటి వాగుల దగ్గరికి వెళ్ళి ఆ సింహాల మరి వేట నుంచి అవి తప్పించుకుంటేంట. ఆ యొక్క దుప్పికి వచ్చే వాసన ఆ యొక్క నీటి వాగులు మింగేస్తాయి అంటే నీటి వాగులు మరుగు చేస్తాయి. దుప్పికి వచ్చే వాసన, ఆ వాసన బట్టి ఈ యొక్క సింహము ఎదురుపడుతూ ఉంటే ఆ నీటి వాగంట ఈ దుప్పి వాసనను సింహపు నోటికి అందకోకుండా చేసేస్తుందట. అందుకని దాన్ని ఒక మంచి సాదృశ్యముగా ఆయన ఈ కీర్తనలో రాయటం జరిగింది. నిజంగా అది నీటి వాగుల కొరకే ఆశపడుతుంది. కానీ దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కోరాహు కుమారులు చక్కగా చెప్తున్నారు, దేవా నీ కొరకే నా ప్రాణం ఆశపడుచున్నది. ఎందుకంటే జీవము గల దేవుని కొరకు. నిజమే, మన ప్రాణము దేని కొరకు ఆశపడుతుందంటే మన దేవుడైన యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిజంగా ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినపడినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం, ఎంత ఆశ్చర్యమైన వాగ్దానం దేవుని బిడ్డలారా. నిజమే, దుప్పులు ఆశపడినట్టుగా మన ప్రాణం దేని కొరకు ఆశపడాలంటే చెప్పండి, దేవుని కొరకు మన ప్రాణం ఆశపడాలి. దేవుని కొరకు మన ప్రాణం ఎదురు చూడాలి. దేవుని కొరకు మనము నిత్యము కూడా ప్రభు అయినటువంటి యేసయ్య సన్నిధిలో, యేసయ్య చేతిలోనికి మనం ఉన్నప్పుడు మన ప్రాణము తృప్తిగా ఉంటుందట, మన ప్రాణము కాపుదలుగా ఉంటుందట, మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. ఎప్పుడు దేవుని కొరకు మన ప్రాణము ఆశపడుతున్నప్పుడు అద్భుతమైనటువంటి కృప, అద్భుతమైన ఆశీర్వాదాన్ని మన ప్రభుని యేసు మన కొరకు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, నీ ప్రాణము కదా, నీ ఆశ, నీ కోరిక, నీ దేవాతి దేవుడు నీ జీవితంలో అద్భుతంగా ఆయన జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అని
నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రియులరా. మనకి ఏదైనా శత్రువు వస్తుందంటే మన దేవుడే తప్పిస్తాడు. ఏదైనా శోధన మన జీవితంలో ఎదురవుతుంది అంటే అది మన దేవాది దేవుడే మనల్ని అక్కడి నుంచి తప్పిస్తాడు. అప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం, అద్భుతమైన కృప, అద్భుతమైన ఆశీర్వాదాన్ని మన దేవుడు మనకి ఇయ్యబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప అద్భుతం మన జీవితంలో. మన ప్రాణమును కాపాడే దేవుడు కదా. మన దుప్పి ఎట్లా ఆశపడుతుందో మనం కూడా ఏది ఆశపడుతున్నావో దేవుని బిడ్డ, ఏది కోరిక కలిగి ఉన్నావో, ఏది దేవుని కొరకు కావాలని ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీ జీవితంలో ప్రభువైన యేసు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. ఈ దినం ఎంతమంది దేవుని కొరకు ఆశపడుతున్నారో, ఆయన కార్యాల కొరకు ఆశపడుతున్నారో, మహాప్రభు మహాపరిశుద్ధుడా ప్రతి ఒక్క బిడ్డకి ఈ అద్భుతమైన కార్యమును జరిగించి ఈ రోజంతా వారికి తోడుగా నీడగా ఉండి నడిపించి ప్రభు మహిమ పొందుకొని సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు దీవించును గాక. ఆమేన్.